మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయి. ప్రభుత్వం ఏడాది నిండక ముందే కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేయాల్సిన స్థితికి దిగజారింది. రేవంత్ రెడ్డి గారి మూర్ఖత్వం వల్ల, ఆలోచన రాహిత్యం వల్ల చివరికి శాసనసభ కూడా ఒక ప్రహసనంగా మారిపోయింది. శాసనసభ ఏ నియమాలు పాటించకుండా కేవలం అధికార పక్షం వాళ్ళ వాదన వినిపించుకోవడం కొరకు మాత్రమే, వాళ్ళ అబద్ధాలని 1-10 సార్లు చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడే వేదికగా మార్చేస్తుంది. స్పీకర్ గారు కూడా రూల్ బుక్ చూపించినప్పటికి కూడా నిబంధనల మేరకు పోవడానికి ఎందుకు ఆలోచన చేయడం లేదు. ఈ ప్రభుత్వానికి ఏ విషయాలపైన చర్చ చేసే దమ్ము లేదు. ప్రతిపక్షంగా మేము అడిగినాం, లగచర్ల రైతులు నెల 15 రోజులుగా జైల్లో ఉన్నారు. ఆసుపత్రికి అంబులెన్స్లో తీసుకుపోవాల్సిన రైతులు బేడీలేసి తీసుకుపోతున్నారు. ఇది దుర్మార్గమైన పరిపాలన. ఆ రైతుల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము శాసనసభలో స్పీకర్ గారిని అడిగితే నిన్న సమయం ఇవ్వలేదు, ఇవాళ సమయం ఇవ్వలేదు. రైతుల సమస్య కంటే వీరికి టూరిజం సమస్య మీద ఎక్కువ మక్కువ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి టూర్లే తప్ప ఇంకొకటి ఏం చేయలేదు. అయితే ఢిల్లీ టూర్లు, లేదంటే జైపూర్ టూర్లు, లేదా కొరియా టూర్లు, ఈ టూర్లు తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం సోయి లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతుల దగ్గరికి టూరు పోయేది లేదు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల దగ్గరికి టూరు పోయేది లేదు. మీ దుర్మార్గం వల్ల చచ్చిపోయిన హైడ్రా బాధితుల దగ్గరికి పోయేదానికి లేదు. మూసీ బాధితుల దగ్గర పోయేదానికి లేదు. ఏ సోయి లేకుండా మేమేదో టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు టూరిజం మీద మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, యువకుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇవాళ మేము ఒకటే మాట అడుగుతున్నాం, మీకు దమ్ముంటే నిజంగా మీరు అనుకున్నంతగా మొనగాండ్లయితే ముఖ్యమంత్రి చర్చ పెట్టు. దొంగతనంగా లీకులు ఇచ్చి రాయించుడు కాదు. ఏదో పేపర్లను మేనేజ్ చేసి నువ్వు 4 గోడల మధ్యన మాట్లాడుకున్నాము అని చెప్పి ఎవడు ఏం మాట్లాడిండో కూడా తెలియదు. కానీ నువ్వు చెప్పి రాయించి ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు, కేసీఆర్ గారి మీద కేసు. దమ్ముంటే చర్చ పెట్టు, శాసనసభలో చర్చ పెట్టు, ఈ ఫార్ములా మీద చర్చ పెట్టు, కరెంటు మీద మళ్ళొకసారి చర్చ పెట్టు, నువ్వు ఇచ్చిన గ్యారెంటీల మీద చర్చ పెట్టు, నువ్వు మోసం చేసిన మహిళలకు సంబంధించిన 6 గ్యారెంటీల్లో ఒక భాగమైన 2500 మీద చర్చ పెట్టు, నువ్వు పెద్ద మనుషులకు ఇస్తానని చెప్పి మోసం చేసిన 4000 పెన్షన్ మీద చర్చ పెట్టు, వికలాంగులకు ఇచ్చిన 6000 ఇస్తానని చెప్పిన పెన్షన్ పైన చర్చ పెట్టు, విద్యార్థులకు, మీకు యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తానని చెప్పి మోసం చేసిన దానిపైన చర్చ పెట్టు. మేము సిద్ధంగా ఉన్నాం, చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే దొంగరాతలు రాయించుడు కాదు, దొంగరాతలు రాయించుడు కాదు. చలో స్పష్టంగా కేటీఆర్ గారే వచ్చి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. పెట్టు చర్చ. కమిషన్ పేరు మీద ఒక దొంగరాతలు రాపిస్తున్నావు. నీకు దమ్ముంటే కమిషన్ మీద చర్చ పెట్టు, బహిరంగంగా పెట్టు, చర్చ పెట్టు. కానీ దొంగరాతలు రాయిస్తూ నీకు ఇష్టమైన, నీకు సపోర్ట్ చేసే కొద్ది మందితోని తప్పుడు ప్రచారాలు చేయించే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్, నేను సూటిగా అడుగుతున్నా, నీకు దమ్ముంటే నువ్వు మొనగాడువైతే, మొగోడువైతే అసెంబ్లీలో చర్చ పెట్టు. ఈ ఫార్ములా మీద పెడతావా? కరెంట్ కమిషన్ మీద పెడతావా? చాలా గొప్పగా ప్రజలు సంతోషంగా పిలుస్తున్నారు, సంతోషంగా మమ్మల్ని చూసి, మా సక్కదనం చూసి మమ్మల్ని రమ్మని స్వాగతిస్తున్నారు అని చెప్తున్నావు. పెట్టు, దేని మీద చర్చ పెడతావు? 6 గ్యారెంటీలకు సంబంధించిన మహిళల గ్యారెంటీల మీద చర్చ పెడతావా? రైతుల గ్యారెంటీ మీద చర్చ పెడతావా? యువతీ యువకులకు ఇచ్చిన ఉద్యోగ అవకాశాలపైన చర్చ పెడతావా? విద్యార్థులకు మాట ఇచ్చిన 5 లక్షల రూపాయల కార్డు మీద చర్చ పెడతావా? లేదా చచ్చిపోయిన విద్యార్థుల మీద చర్చ పెడతావా? హాస్టళ్ల మీద, నువ్వు పెట్టిన హాస్టళ్లలో ఏడాదిగా పెడుతున్న విషయం మీద చర్చ పెడతావా? దమ్ముంటే చర్చ పెట్టు, శాసనసభలో చర్చ పెట్టి. కానీ ఈ దొంగ రాతలు, ఈ తప్పుడు మాటలు, ఈ తప్పుడు రాతలు బంద్ చేయి.
ఈ పిచ్చి పనులు బంద్ చేయి. నువ్వు శాసనసభకు వచ్చే ముఖం మీకు లేదు ఇవ్వాల. శాసనసభను చూసి మీరు భయపడుతున్నారు. ఏదో కొన్ని బిల్లులు పాస్ చేసుకోవాలి కాబట్టి 2 రోజులు 3 రోజులు పెట్టి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే 15 రోజులు నడపమని మేము అడుగుతున్నాం. 15 రోజులు ప్రతి ఒక్క అంశం పైన పొద్దున్నాక చర్చ పెట్టు. ఎన్ని గంటలు పెడదో పెట్టు. మేము సిద్ధంగా ఉన్నాం. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల ముందు వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది వదిలేసి తప్పుడు రాతలు రాపిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ శాసనసభలో కేవలం మీ మాట వినపడేటట్టుగా ప్రెజర్ చేసి స్పీకర్ గారి పైన ఒత్తిడి చేసో ఇంకో పద్ధతుల్లో సభను వాయిదా వేసుకొని పారిపోతున్నావు. నేను స్పష్టంగా అడుగుతున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున 15 రోజులు శాసనసభ నడపండి. రోజు ఒక అంశంపై చర్చ పెట్టండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా చర్చ పెట్టండి. అది ఏదైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షంగా మీరు చేసిన మోసాలపైన చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మీరు ఇచ్చిన హామీల మీద మీ వైఫల్యం పైన చర్చకు సిద్ధంగా ఉన్నాం. లేదు ఇంకో మాట కూడా చెప్తున్నాం. మేము ధైర్యంతో చెప్తున్నాం. మా ప్రభుత్వంలో జరిగిన ప్రతి పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మొగోళ్ళు అయితే రండి, చర్చకు పెట్టండి. దమ్ముంటే పెట్టండి. అడుగు, నువ్వు డిమాండ్ చేయి. బీఎస్సీలో మేము అడుగుతున్నాం. ఇన్ని అంశాల మీద చర్చ పెడదామని చెప్పి మేము ఇవాళ అడుగుతున్నాం. మేము ఈ రేస్ పైన, ఈ ఫార్ములా రేస్ పైన రేపు చర్చ పెట్టు. దమ్మునోడు కూడా మాట్లాడండి. కేటీఆర్ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. పెట్టు, కమిషన్ మీద చర్చ పెట్టు. ఎవడో దంటలేదు. కానీ తప్పుడు రాతలు రాపిస్తూ దొంగ రాతలు రాపిస్తూ 4 గోడల మధ్యన కూర్చొని మీరు చేసుకున్న గుసగుసలు ఒకటి, పంచుకునే ఆస్తులు రాయించుకునేదేమో ఏదో సమస్యల మీద మాట్లాడమని చెప్పి దొంగ రాతలు రాపిస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ అనేది ఒక ప్రహసనం కావద్దు. అసెంబ్లీ ప్రజా సమస్యల చర్చించడానికి వేదికగా ఉండాలి. ఇవాళ అటువంటి అసెంబ్లీని కూడా పక్కదారి పట్టించి ప్రజల్ని మోసం చేసేదానికి వాడుతున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి విషయం పైన చర్చకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం పారిపోయింది. లగచర్ల రైతుల విషయంలో మేము చర్చ చేయమని అడిగితే తప్పించుకొని పోయింది. ఇవాళ ఒక్కరోజు తప్పించకపోయినా రేపటి నుంచి తప్పించకపోలేరు. ప్రజాక్షేత్రంలో తప్పించకపోలేరు. అసెంబ్లీలో మా గొంతు నొక్కినా ప్రజల్లో మేము నిత్యం ఉంటూనే ఉంటాం. ప్రజల్లో మిమ్మల్ని ఎండగడతాం. ప్రజల్ని ఒకటి చేస్తాం. తప్పకుండా మీ మెడలు వంచి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదానిక కొట్లాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.